సిటీ న్యూస్కు స్వాగతం. నిజాంపేటలోని సీతారామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణం తరహాలో హనుమకొండవారి సీతారామాలయంలో కళ్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. తొలుత లోక కళ్యాణం కోసం సంకల్పం చేయించారు. పుణ్యాహవచనం, తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవేతధారణ, వరప్రేసనం, కన్యావరణం, మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్ఠాపన తరువాత సీతారాముల తలమీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోహణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణఘట్టం పూర్తయింది. ద్రవాం సత్సమింధదే విష్ణోర్యత్పరమం పదం. స్వామిని నమః. దివ్య పుష్పం స్వామివారి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన ఆళ్వారును ఆయన ఎట్లా ఉంటాడయ్యా అంటే విష్ణుమూర్తి ఏ విధముగా అయితే ఉంటాడో సూత్రవతి జయ అనేటువంటి ఇరువురు భార్యలు కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి సైన్యాన్ని నడిపించేటువంటి ఆయనను తొలుతగా ఆరాధన చేసుకున్నాం. ఇక్కడ మనం ఏ కార్యక్రమాన్ని చేసినా మన ఇంట్లో ఆచార్యులు గారు లేదా పంతులు గారు వచ్చి గణపతి పూజ అనేటువంటిది చేసి ఏ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. కానీ ఈ విష్ణుమూర్తి సైన్యాన్ని నడిపించేటువంటి ఆయన విశ్వక్సేన ఆళ్వారు వారు. ఆయన సూత్రవతి జయ అనేటువంటి ఇరువురు భార్యలను కలిగి విష్ణుమూర్తి ఏ విధముగా అయితే ఉంటారో వారి విధముగానే ఈయన కూడా ఆ సైన్యాన్ని, విష్ణుమూర్తి యొక్క సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. అందుకని అటువంటి వారి యొక్క అనుగ్రహం కోసం ఆ స్వామిని ఆరాధన చేసి మనం ఆ స్వామివారి యొక్క సేనానాయకుడు కాబట్టి ఆయన పాదకుల యందు ఆ అక్షతలను ఉంచి ఎటువంటి విఘ్నములు కలగకూడదనేటువంటి సంకల్పంతో మన శిరస్సు మీద ఉంచుకుని ఆ యొక్క విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. జలియన్ వాలాబాగ్ అమరవీరులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులర్పించింది. జలియన్ వాలాబాగ్ అమరవీరులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులర్పించింది. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ఘటనలో అసువులు బాసిన వారికి శాంతి చేకూరాలని సమాజ సభ్యులు, వైజ్మెన్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు 3 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ జలియన్ వాలాబాగ్ ఘటన ప్రపంచ చరిత్రలో అతి ఘోరమైన దుర్ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనతో స్వాతంత్ర్య పోరాటం బలపడిందన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, సతీష్, కాళేషా, షేరాలి, ఫరూక్, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణాలలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఒకటి. నిర్దాక్షిణంగా తూటాల వర్షం కురిపించిన రాక్షసత్వం ఇదే జలియన్ వాలాబాగ్ మారణకాండ. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో అమరులైన అమరజీవులకు మా శ్రద్ధాంజలి. పంజాబ్ అమృతసర్లోని జలియన్ వాలాబాగ్ లో పంజాబీల వైశాఖి పండుగ జరుపుకొనుటకు పిల్ల పాపాలతో సహా మహిళలు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది గుమిగూడారు. స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ సైఫుద్దీన్ కిచిలు, డాక్టర్ సత్యపాల్లను బ్రిటిష్ ప్రభుత్వము అరెస్టు చేసినది. వారి అరెస్టుకు నిరసనగా కార్యకర్తలు జలియన్ వాలాబాగ్ చేరుకున్నారు. ఇది గమనించిన బ్రిటిష్ సైనికాధికారి డయర్ తన సైనిక సిబ్బందితో జలియన్ వాలాబాగ్ ను నలువైపుల నుండి ముట్టడించి బయటకు వెళ్లకుండా దారులను మూసివేసి వారిపై తన సైనికులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలు వదిలారు. జలియన్ వాలాబాగ్ లో మరణించిన
వారికి మా శ్రద్ధాంజలి. జై హింద్. జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి ఒకసారి జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృతసర్ పట్టణంలోని ఒక తోట. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు స్త్రీలు, పురుషులు, పిల్లలు అచ్చటకు వచ్చారు. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో నిరాయుధులుగా ఉన్న స్త్రీ, పురుష పిల్లలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా 10 నిమిషాల్లో 1650 సార్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన భారతదేశంలోని ప్రజలందరి హృదయాలను కుదిపివేసింది. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే అది జలియన్ వాలాబాగ్ వంటి సంఘటన వెనక ఉన్న బలిదానంగా చెప్పుకోవచ్చు. మనం అందరం నాగాలంక మండలం మర్రిపాలెం గ్రామంలో మానికొమ్మల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. నాగాలంక మండలం మర్రిపాలెం గ్రామం మానికొమ్మల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. నాగాలంకలోని మర్రిపాలెం దేవాలయం నుండి నాగాలంక కథోలికా విశ్వాసులు మానికొమ్మలను చేతపట్టుకుని క్రీస్తు గీతాలను ఆలపిస్తూ యూదుల రాజుగా మరియు దావీదు తనయునిగా ఆ ప్రభువునికి హోసన్నా గీతాలు పాడుతూ పురవీధులలో నడిచారు. అనంతరం నాగాలంక విచారణ దేవాలయానికి చేరి ప్రార్థనలు చేశారు. క్రీస్తుని భక్తియుతంగా ధ్యానించి దేవుని దీవెనలు పొందాలని విచారణ గురువులు ఫాదర్ జాన్బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరియు దివ్య బలిపూజ సమర్పించి క్రీస్తు దీవెనలను, ఆశీర్వాదాలను ప్రజలకు అందించారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానే దయచేసి మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నా దానికి ఒక ప్రక్కన ఎడం చేతి వైపున చక్కగా భక్తియుతంగా నడుస్తూ ఎవరికి ఆటంకం. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంతో పాటు అవనిగడ్డ పురవీధులు భక్తజనులతో కిక్కిరిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గలతో పాటు పలువురు ప్రముఖులు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
ఇంటర్ ఫలితాలలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా నుంచి 24,571 మంది విద్యార్థులు మొదటి సంవత్సరమునకు హాజరు కాగా 20,885 మంది పాసయ్యారు. అలాగే 20,885 మంది విద్యార్థులు రెండవ సంవత్సరమునకు హాజరు కాగా 19,523 మంది పాసయ్యారు. జిల్లాలో మొదటి సంవత్సరం 61%, రెండవ సంవత్సరం 79% ఉత్తీర్ణత నమోదైంది. సంకల్ప ప్రోగ్రాం అమలుపరచడం వలన గత 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉత్తీర్ణ శాతం నమోదు చేయడం జరిగిందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మొదటి స్థానం మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 87% దక్కించుకొనగా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల 83.5% దక్కించుకొని రెండవ స్థానంలో నిలిచింది. మచిలీపట్నం లేడీ అంతిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 79%తో మూడవ స్థానం దక్కించుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.